సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాయని గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. యథావిధిగానే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ మాట్లాడారు, వాళ్ళు వాదనలు చెప్పారు. నా అభిప్రాయం ఏంటి అని అంటే, ఇది కూటమి ఏం నిర్ణయాలు తీసుకుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి విమర్శిస్తుంది, వీళ్ళ అభిప్రాయాలు కాకుండా ప్రజల కోణంలో ప్రజల వైపు నుంచి ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, ప్రజల కోణంలో ఆలోచనలు ఏంటి అనేటువంటి విషయాల్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలు. ఈ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కాకూడదని నిర్ణయించుకోవటం, ఇప్పుడు ఎప్పటి నుంచి హాజరు అవ్వట్లేదు, ఇప్పుడు కూడా ఇంకా హాజరు కాకూడదని నిర్ణయించుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా బ్లెండర్ మిస్టేక్ అని ప్రజలు భావిస్తున్నారు. ఇది తప్పిదము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక సమస్యలకు సంబంధించినటువంటి ఒక చర్చించడానికి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వేదిక అసెంబ్లీ. అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకోవటం అనేటువంటిది, అది కూడా మాకు ప్రతిపక్ష హోదా అయినా ఇస్తేనే వస్తామనేటువంటి విధంగా ప్రజలు ఇస్తారు ప్రతిపక్ష హోదా అనేటువంటిది. ఎవరో అసెంబ్లీ స్పీకర్ లేకపోతే కోర్టులు ఎవరో ఇచ్చేవి కాదు, ఇవి ప్రజలే. వాళ్ళ ప్రజా కోర్టులో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావు అని తేల్చినప్పుడు కనీసం ఉన్నటువంటి 11 సీట్ల వరకైనా వచ్చి మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి, ప్రజల తరఫున పనిచేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది ప్రజలు కోరుకునేటువంటి అంశం. రెండో అంశం ఏంటి అని అంటే, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం వల్ల, అంటే ఆయన జ్వరమో ఏదో ఉంది, ఇబ్బంది ఉంది అనేటువంటిది, ఆయన హాజరు కాలేదనేటువంటిది ఉన్నటువంటి అంశం. నిజంగా కూడా ఆయనకు తీవ్రమైనటువంటి జ్వరం ఉండుండొచ్చేమో, దానికి ఎవరు కాదనలేరు. జ్వరం వచ్చే దానికి ఎవరు ఏం చేస్తారు. కానీ ప్రతి కీలకమైనటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. ఈ అనారోగ్యం అనేది నిజంగా అనారోగ్యమేనా, లేకపోతే ఏమైనా చంద్రబాబు నాయుడుతో ఏదైనా విభేదాలు ఉన్నాయా, రాజకీయ విభేదాలు ఉన్నాయా, అంటే వీళ్ళు విడిపోతారనేటువంటిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందని సెకండరీ, ప్రజల్లో ఉన్న విషయాలు నేను చెప్తాను. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా పొరపక్షాలు, ఏమైనా డిమాండ్లు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఉన్నాయా, ఆ డిమాండ్లు సాధించుకోవటానికి ఏమన్నా బెట్టుగా ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారా అనేటువంటి విషయాలు, అలాంటి అనుమానాలు ఈ రోజున ప్రజల్లో ఉన్నాయి. కూటమి ఐక్యత మీద కూడా ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకు అనంటే, ఉదయము మంగళగిరిలో ఉండి కీలకమైనటువంటి అమరావతికి సంబంధించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి అమరావతి ఇప్పుడు 2వ ఫేజులో కీలకమైనటువంటి ప్రారంభోత్సవం. ఆ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండి దాంట్లో పాల్గొనకుండా విశాఖపట్నం వెళ్ళటం అనేటువంటి అంశం. కొన్ని ఇప్పుడు మూడు సమావేశాలు అనుకుంటా, కేబినెట్ సమావేశాలకు ఆయన హాజరు కాల, దానికి కూడా అనారోగ్యమో ఏదో తెలియదు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకో పవన్ కళ్యాణ్ కొంచెము కావాలని బెట్టుగా ఈ ప్రభుత్వం నుంచి దూరంగా ఉండేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారా అనేటువంటి ధోరణి కనపడుతుంది. దీంట్లో నాకున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే, మేము ప్రభుత్వానికి అంటగాగటం లేదు, తెలుగుదేశం పార్టీకి అంటగాగటం లేదు అనేటువంటి సందేశాన్ని జనసేన పార్టీ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ పంపించాలని అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను. వాళ్ళ శ్రేణులకి ముందు మనమేం అంటగాగాల్సినటువంటి అవసరం లేదు, తప్పులు ఉంటే మనం కూడా మాట్లాడొచ్చు. నేను కూడా అందుకని చంద్రబాబు నాయుడు దగ్గరగా ఏం లేను, వాళ్ళ వెంటబడి మనమేం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాలనే అన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో నాకు తెలియదు. అలాంటి ఇప్పుడు సపోజ్ కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి, కలిసే ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా రోజు పోట్లాడుకుంటారు, అయినా కలిసే ఉంటారు ఇంట్లో. అలాగనే ఈ కూటమిలో కూడా పొరపక్షాలు ఉండుండొచ్చు, అంతర్గతమైనటువంటి ఘర్షణలు ఉండొచ్చు. ఉండకుండా అయితే ఇంత ఈ విధమైనటువంటి గ్యాప్ అయితే ఉండేదానికి అవకాశం లేదు. ఈ క్లారిటీ ఎప్పటికప్పుడుకి వస్తుందేమో చూడాలి. ఇక ఇప్పుడు నాగేంద్ర బాబుకి ఈ పదవి ఇవ్వటానికి సంబంధించినటువంటి అంశంలో, ఈ విషయంలో కూడా మరి నాగేంద్ర బాబుకి ఒక గ్రీన్ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో చైర్మన్ ఇచ్చి ఆయన కేబినెట్ హోదా ఇవ్వటం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నటువంటి విషయాలే, ఆయన శాఖకు సంబంధించినటువంటి విషయాలే. ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఇది ఇచ్చారు అనేటువంటిది కాదు. మంత్రి పదవి తీసుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ పట్టుబడితే నాకు తెలిసి ఎప్పుడో వచ్చేది, ఎప్పుడో వచ్చి ఉండేది కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ పట్టుబట్టి ఉండలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, అప్పుడేదో ఆ రాజ్యసభకు సంబంధించినటువంటి అంశంలో ఆ రోజున రాజ్యసభ పదవి ఏది జనసేనకి ఇవ్వటం లేదు కాబట్టి ఆ రోజున జనసేనకు మంత్రి పదవి ఇస్తామని ఆ రోజున ప్రకటన చేయించారు. కానీ ఈ మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి మంత్రివర్గంలోకి నాగేంద్ర బాబు రావటం అనేటువంటి అంశము అనవసరమైన వివాదాలకు, విమర్శలకు దారితీసేటువంటి అంశం కాబట్టి వద్దులే అని
పవన్ కళ్యాణే దాని మీద ఆగిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం ఇది. ఉమ్, అందుకని ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేకమైనటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవచ్చు, అన్ని కార్యక్రమాల్లో ఆయన చూడలేకపోవచ్చు. పార్టీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండాలి నడుపుకోవడానికి, నాదెండ్ల మనోహర్ ఉన్నా ఇతరున్నా ఎవరైనా వీళ్ళందరూ బయట వ్యక్తులే. అందుకని సొంత మనిషి ఎవరైతే నాగేంద్ర బాబు తన అన్న ఈ రోజున పార్టీ నడిపేటువంటి కార్యక్రమాలు ఇవన్నిటిలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్లేస్ లో ఎక్కడికైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలకు వెళ్ళేటువంటి క్రమంలో ఒక కేబినెట్ హోదా అనేటువంటిది ఉంటే ఆయనకే ఒక గౌరవము, హోదా, ప్రోటోకాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకని నాగేంద్ర బాబుకి ఈ విధమైనటువంటి ప్రోటోకాల్ కల్పించేటువంటి విధంగా ఈ విధమైనటువంటి కేబినెట్ హోదా ఇచ్చారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ విమర్శలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అన్ని పార్టీలు ఈ విధమైనటువంటి కుటుంబ రాజకీయాలు నడిపేటువంటి పార్టీలే, ప్రాంతీయ పార్టీలన్నీ. ఉమ్, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అన్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి వారసత్వ రాజకీయాల మీద వ్యతిరేకంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడాడు, అనేకమైనటువంటి మాట్లాడి అన్నిటికీ భిన్నంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నాడు. అందుకని పవన్ కళ్యాణ్ ఫలాని విషయంలో భిన్నంగా లేడని చెప్పడానికి లేదు, అతను ఏ మాట మీనా లేడు కాబట్టి అతను. సో ఇప్పుడు ఆయన కేబినెట్ లోకి మీరు అన్నట్టు కృష్ణారెడ్డి గారు నాగబాబు గారిని కేబినెట్ లో తీసుకోవాలని అంటే పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టినట్టయితే ఖచ్చితంగా తీసుకొని ఉండేవారు, అందులో డౌట్ లేదని అన్నారు మీరే. సో కాబట్టి కుటుంబ పాలన అవుతుందని కుటుంబ పాలనకు తను వ్యతిరేకమైన గతంలో మాట్లాడినటువంటి అంశాల నేపథ్యంలోనే వారు తీసుకోవడానికి ఇష్టపడకుండా వారిని కాంప్రమైజ్ చేశారని అనుకోవచ్చు కదా మరి. అవును, మీరు అనుకోండి, అది మీ అభిప్రాయము, మీరు అనుకోండి. ఓకే, ప్రజలు అలా అనుకోవట్లేదు. అందుకని ఇప్పుడు కేబినెట్ హోదా ఇచ్చేసి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఆయన ఒక కేబినెట్ గ్రీన్ కమిటీకి చైర్మన్ ని నాగేంద్ర బాబుని ఎందుకు చేయటం? నాగేంద్ర బాబుని ఎమ్మెల్సీ చేశారు కదా, ఆయన ఓడిపోయినటువంటి ఆయన ఎమ్మెల్సీ తీసుకున్నావు ఆల్రెడీ. ఇప్పుడు నీ పార్టీలో నువ్వు మొదటి నుంచి లేడు నాగేంద్ర బాబు, లేనటువంటి ఆయన్ని తెచ్చుకున్నావు, మీ అన్న కాబట్టి తెచ్చుకున్నావు, ఎమ్మెల్సీని చేసావు. మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఒక కార్పొరేషన్ గ్రీన్ కార్పొరేషన్ ఇచ్చి ఆయన చైర్మన్ చేసి ఆయనకి ఒక మంత్రి కేబినెట్ హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ప్రజలు అనుకుంటారు. నేను అడుగుతాను, ఒక బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాడిని ఈ రోజున జనసేన వదులుకున్నది అని అంటే పవన్ కళ్యాణ్ ఎంత మారాడు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. సపోజ్ బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్పొరేషన్ లాంటిది ఇచ్చి ఆయనకి నిలబెడితే అరే నిజంగా పవన్ కళ్యాణ్ మాటలకి చేతలకి దగ్గరగా ఉంది అనేది అంటే ఆలోచన వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అనేది కాదు, పవన్ కళ్యాణ్ పవర్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, పవర్ లేనప్పుడు ఏం మాటలు చెప్పాడు, ఈ మాటలు చాలా కీలకమైనటువంటివి. ఈ రోజున పవన్ కళ్యాణ్ రూపాంతరం చెందుతున్నాడు. మిగతా కార్పొరేట్ పొలిటికల్ పార్టీలు ఏ విధంగా అయితే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా డబ్బు రాజకీయాలు, డబ్బు ప్రధానమైన రాజకీయాలు, కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు ఇవన్నీ చేసేటువంటి పార్టీలకు పక్కన జనసేన పార్టీని చేరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయం. భవిష్యత్తులో ఇది బలంగా వెళ్తే భవిష్యత్తులో జనసేనకు పవన్ కళ్యాణ్కి నష్టము అనేటువంటిది ప్రజల్లో ఉండేటువంటి అంశం. ఇది నా సూచన కూడా. పవన్ కళ్యాణ్ మారుతున్న పవన్ కళ్యాణ్ ఇది మళ్ళీ పూర్తిగా చంద్రముఖిగా మారక తలికే తెలుసుకుంటే మంచిదని. లేదయ్యా మీరెవడు చెప్పడానికి, మేము ఇంతే చేసుకుంటాం, మా పవర్ వచ్చింది, మా అన్నకి ఇచ్చుకుంటాను, రేపొద్దున మా పెద్ద అన్నకు కూడా ఇంకొకటి ఏదైనా ఇచ్చుకుంటాను అని అంటే ఎవడేం చెప్తాడు? కృష్ణాంజనేయులు ఏం చెప్తాడు, ఇంకోటి ఏం చెప్తాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళు ఎలాగో పట్టించుకోరు. వాళ్ళ పార్టీ వాళ్ళది, వీళ్ళ పార్టీ వీళ్ళది. వాళ్ళు ఎలాగో విమర్శలు చేస్తారు, రాజకీయ లబ్ధి కోసం వీళ్ళ మీద విమర్శలు చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు కదా, వాళ్ళు గట్టిగానే ఘాటుగానే విమర్శలు చేస్తారు. తప్పులు జరుగుతున్నాయి కాబట్టి విమర్శలు చేస్తారు కదా. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ సరైన రీతిలో ఉంటే నాలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నాడు అనేది. రైట్ రైట్ రైట్. మరాబ్ సురేష్ గారు, కృష్ణారెడ్డి గారు లాంటి